వెల్కమ్ టు ఐ న్యూస్. మిడిల్ ఈస్ట్ లో మరో రాజకీయ భూకంపం సంభవించింది. యెమెన్ ప్రధానమంత్రి సలీం బిన్ బ్రైక్ అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. సౌదీ అరేబియా, యుఏఈ మధ్య తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. యుద్ధంతో అట్టుడుకుతున్న యెమెన్ లో ఇప్పుడు ఈ రాజీనామా ఎలాంటి మలుపులు తిరగబోతోంది? కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని ఎవరు? మన స్పెషల్ రిపోర్ట్ లో ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియాలో మరో పొలిటికల్ హై డ్రామా మొదలైంది. యెమెన్ ప్రధాని సలీం సలేహ్ బిన్ బ్రైక్ తన పదవికి అధికారికంగా రాజీనామా చేస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా యెమెన్ భూభాగంపై ఆధిపత్యం కోసం సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. 2025 డిసెంబర్ చివరి నాటికి ఈ విభేదాలు ఒక్కసారిగా ముదిరిపోయాయి. ఆశగ కాస్త ఇప్పుడు ప్రధాని కుర్చీని తాకింది. సలీం బిన్ బ్రైక్ రాజీనామాని ఆ దేశ ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ తక్షణమే ఆమోదించింది. ఆయన స్థానంలో ఇప్పుడు యెమెన్ విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్న షాయా మొహసిన్ జిందానియాని కొత్త ప్రధానమంత్రిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. అయితే ప్రధాని మారిన కొత్త కేబినెట్ ఎలా ఉండబోతోంది? మంత్రుల జాబితాలో ఎవరికి చోటు దక్కుతుంది అనే దానిపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. యెమెన్ చరిత్ర చూస్తే ఇది దశాబ్దాలుగా యుద్ధ భూమిగానే మిగిలిపోయింది. 2014లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ రెబెల్స్ రాజధాని సనాని ఆక్రమించుకున్నప్పటి నుండి అక్కడ అస్థిరత నెలకొంది. ఒకవైపు రెబెల్స్ దాడులు, మరోవైపు అంతర్గత రాజకీయ విభేదాలతో ప్రజలు నలిగిపోతున్నారు. ఇప్పుడు సౌదీ, యుఏఈల మధ్య ఉన్న ఈగో వార్ యెమెన్ ప్రభుత్వ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది. కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన జిందానియా ముందు ఇప్పుడు గండాలు ఉన్నాయి. అటు సౌదీని, ఇటు యుఏఈని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? హౌతీ రెబెల్స్ ని ఎలా ఎదుర్కొంటారు అన్నది బిగ్ క్వశ్చన్. అంతర్జాతీయ సమాజం కూడా యెమెన్ లో మారుతున్న ఈ సమీకరణాలను అత్యంత ఆసక్తిగా గమనిస్తోంది. యెమెన్ రాజకీయాల్లో సంభవించిన ఈ మార్పు ఆ దేశానికి శాంతినిస్తుందా, లేక మరిన్ని సంక్షోభాలకు దారితీస్తుందా అనేది వేచి చూడాలి.